పాపం చేస్తే తప్పు, పాపం చేస్తే తప్పు. అంతేగాని అంటే వాక్యం ప్రార్థన 40 రోజులు కాదు, మనం 80 రోజులు పెట్టుకున్నా ఎవరో కాదంటానికి ఏం లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి మిడిమిడి జ్ఞానంతో కొంతమంది మాట్లాడుతున్నారు, అవన్నీ వేస్ట్ మాటలు. అయితే శ్రమకాల ధ్యానాలు కదండి, శ్రమకాల ధ్యానాలు అనేది తప్పు. కానీ అంటే శ్రమకాల ధ్యానాలు అనేది తప్పు. ఎందుకంటే శ్రమ ఏమీ లేదు, శ్రమ నుండి మన ప్రభు విడుదల చేశాడు. కాబట్టి మనం ప్రభువులో ఉండడం ద్వారా మన శ్రమల నుండి మనం విడుదల పొందుకోగలుగుతాం, ఆయన సహాయాన్ని అందుకోగలుగుతాం, కీడుల నుండి మనము తప్పించబడతాం. కాబట్టి 40 దినాలు అనే విషయాలు చాలా చక్కగా రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యకు వచ్చినప్పుడు ముందే 40 దినాలు ఉపవాసం ఉన్నారు. అందుకని శ్రమలకు ప్రిపేర్ అవ్వడానికి 40 దినాలు ఏమి అక్కడ అంటే శిలువ మరణానికి వెళ్ళడానికి 40 దినాలు ఏమి ఆయన ఉపవాసం ఉండి 40 రోజులు లేరు. మరి ఎప్పుడు గెస్మనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానికి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గెస్మనే తోటలో మరి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు 3 గంటల ప్రాంతంలో ఆయన్ని పట్టుకున్నట్టు మనం చూస్తున్నాం అన్నమాట. అక్కడ నుండి ఆయన శిలువ మీదకి వెళ్ళినంత వరకు ఆయన శ్రమ పడుతూనే ఉన్నారు. అయితే ఆయన శ్రమను మనం తలంచి మరి మనము కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంటూ ఏమన్నా తప్పు అంటారు పాస్టర్ గారు అంటే ఏ తప్పు లేదు. దేవుని స్తోత్రం. ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి మంచి తీర్మానం చేసుకుంటూ తప్పేమీ లేదు. అందుకే సిలువ పాటలు పాడడం తప్పు అంటే ఏం తప్పే లేదు, పాడండి, సిలువ పాటలు పాడండి, ఏమవుతుంది? ఆయన సిలువే మనకి విలువ. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము పాపగా కరుణను చూపగా నన్ను వెదకనుగా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను వెదకెనుగా. కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా, కష్టాలలో నిన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా, మధురమైన ప్రేమ నీ మరువగలనా దేవా, నీ మరువగలనా దేవా, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము పాపగా కరుణను చూపగా నన్ను వెదకెనుగా, నన్ను వెదకెనుగా. హల్లెలూయా. సిలువ శక్తి మన యందు ఏమండి పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఏమండి దేవుని సిలువను జ్ఞాపకం చేసుకుంటాం, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాం, అది ఆశీర్వాదకరము. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడని వాక్యం చెప్తుంది అనమాట. సరే, మనం కొన్ని రోజులు బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఏంటంటే యేసు మరణించడానికి ఎందుకు వచ్చాడు లోకానికి?
యేసు మరణించడానికి ఎదిగొచ్చాడు. అంటే 3 విషయాలు చెప్పుకున్నాం. ఈ 4 విషయం మనం చెప్పుకుంటానికి ఎన్ని చెప్పుకున్నాం? 3 విషయాలు చెప్పుకున్నామా? 2 చెప్పుకున్నాం. ఇది 3వది. దేవుని స్తోత్రం. ఇది 5వ రోజులోనికి 3 విషయాల ఆ లెక్కలో మనం చెప్పు. ఏప్రిల్ రాసిన పత్రిక 5:8 ఉంటది. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను. ఆయన కుమారుడయుండి తను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. హెబ్రీ 2:10 ఇలాగున్నది. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమున్నవో, ఎవని వల్ల సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విధేయతను నేర్చుకొని సంపూర్ణుడగుటకు ఈ లోకానికి వచ్చాడంట ఆయన. విధేయతను నేర్చుకొని సంపూర్ణుడగుటకు ఈ లోకానికి వచ్చాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడని, శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడని మనం వాక్యం చదివాం. ఏం చదివాడు ఆయన? శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడని, శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయబడుతున్నాడని మళ్ళీ వాక్యం చదువుకున్నాం. హల్లెలూయా. ఏమండి అంటే ఇక్కడ పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడని బైబిల్ చెప్తుంది. మళ్ళీ బైబిల్ ఏం చెప్తుంది? ఆయనలో ఏ పాపం లేదు. ఏప్రిల్ రాసిన పత్రిక 4:15 చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. సమస్త విషయములలోను క్రీస్తు వలె మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడట. చూడండి, మొదటిది ఏంటంటే శ్రమల వల్ల విధేయత, 2 శ్రమల ద్వారా సంపూర్ణుడిగా, మళ్ళీ ఆయనలో ఏ పాపం లేదని ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే బైబిల్ చాలా మాటలు మనం అర్థం చేసుకోవాలంటే దాన్ని బోధించే వాళ్ళు ఖచ్చితంగా కావాలి. దేవుని స్తోత్రం. బైబిల్ బోధ కన్ఫ్యూజ్ బోధ కాదు, కానీ అది స్థిరమైన లోతైన బోధ. హల్లెలూయా. అంటే క్రీస్తు పాపము లేనివాడు, ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ మనవలే అన్నాడు. ఏమన్నాడు? మనవలే అన్ని రకాల శోధనలు ఆయన భరించాడట. ఏమేమి భరించాడు? ఆకలి దప్పులు ఉన్నాయి, అంటే బలహీనత, అంటే శారీరకంగా బలహీనుడు అవడము ఉన్నది. ఏమండి అయినప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఆయన ఎలాగున్నాడంటే ఆయన దేవుడుగా ఉన్నప్పటికీ ఈ లోకానికి ఎలా వచ్చాడంటే సంపూర్ణమైన మానవుడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 21:18 రాయబడిన మాట, ఆయన ఆకలిగా ఉన్నాడట. ఆయనకి ఏమేసింది? ఆకలేసింది. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మంది నా ఆకలి ఎవరికి తెలుసండి, నా ఆకలి ఎవరికి తెలుసండి. నీ ఆకలి ఎవరికి తెలుసా? సంపూర్ణంగా మానవుడు వచ్చి దిగి వచ్చిన యేసయ్యకి తెలుసు నీ ఆకలి ఎటువంటిదో, నీ ఆకలి బాధ ఎలాంటిదో ఆయనకి తెలుసు కనుక నీకు ఆయన ఆహారం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. 2వది ఏంటి తెలుసా? ఆయన కోపం కూడా ఉందండోయ్. ఆయన కోపం ఉంది. మార్కు సువార్త 3:5 మనం చూసుకున్నట్లయితే ఆయన కోపపడ్డాడట. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. ఆయన దుఃఖపడ్డాడు, కోపపడ్డాడు. అంటే ఆయన ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, కోపం కూడా ఆయనకి వచ్చింది. అందుకే నువ్వు కోపంతో ఉంటే నీ కోపాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు. నువ్వు దుఃఖంతో ఉంటే నీ దుఃఖాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అంటారు ఈయన కోపం వచ్చేసింది అది ఇది అని అంటారు. నీకు ఏ రీతిగా నీకు కోపం వచ్చింది ఆయనకి ఎరిగి ఉన్నాడు కనుక ఆ కోపాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు. మనుషులకు ఒకసారి అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. నీ దుఃఖాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అందుకే ఆయన దుఃఖపడ్డాడు, కోపపడ్డాడని లేఖనం చెప్తా ఉంది.
ఇంకా మనం చూసుకుంటే మత్తయి సువార్త 17:12 కూడా ఆయన మత్తయి సువార్త 17:12 ఆయన శ్రమ నొందడానికైనా వచ్చాడు. శ్రమ నొందాడు ఆయన. అందుకే ఎవరు ఏ విషయాల్లో శ్రమలు నొందుతున్నారో అని అర్థం చేసుకుంటారు. దేవుని స్తోత్రం. నాకు లాంటి శ్రమలు కాదు, నీకు ఎలాంటి శ్రమలు వచ్చినా ఆయన కంటే ఎక్కువ శ్రమలైతే దాన్ని నిన్ను అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన హృదయం మాత్రం సంపూర్ణంగా దేవుని ప్రేమతో నింపబడి ఉంది. ఆయన హృదయం ఏమైందంటే మానవుడిగా ఉన్నా సంపూర్ణంగా దేవుని ప్రేమతో ఆయన హృదయం అంతా నింపబడి ఉంది. హల్లెలూయా. ఆ ప్రేమతోనే ఆయన దేవునితో ఎలా ఉన్నాడంటే ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే 1 పేతురు పత్రిక 2:22 ఏముంటదంటే ఆయన పాపము చేయలేదు. ఆయన పాపం చేయలేదు, చేయజాలడు కూడా ఆయన. హల్లెలూయా. ఆయన నోటను ఏ కపటమును కూడా లేదండి. ఈరోజు దేవుళ్ళు అనబడారు, దేవతలు అనబడేవారు అంటే చాలా మంది చెప్తారు అవతరించి వచ్చారని. వాళ్ళు చేసే పనులన్నీ దౌర్భాగ్యమైన పనులే. వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఇలా చేయటం తప్పు, ఇలా చేయటం తప్పు అని మనం బుద్ధి చెప్పేలాగా ఉంటాయి. కానీ యేసు క్రీస్తు ప్రభువారట ఏం చేయలేదట. చూడండి ఆ పని 1 పేతురు పత్రిక 2:22. అదిగో ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము లేదండి. ఈరోజు మరి దేవుళ్ళుగా అవతరించిన వాళ్ళు అనే వాళ్ళ కోసం చూస్తుంటే వాళ్ళకే గొడవలు పెట్టేయటం, అంటే వాళ్ళ విషయంలో అన్యాయం చేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అందుకే ఏమండి, పరిశుద్ధత లేనివాడు, సత్యము లేనివాడు, నీతి లేనివాడు దేవుడు అవడు. హల్లెలూయా, దేవుడు అవడు. అందుకే ఆలోచించితే దేవుడు ఎవరో దొరుకుతాయి. ఏమండి, స్నానాలు చేసినప్పుడు చీరలకి వెళ్ళిపోవటం, అంటే వాళ్ళ ఇంట్లో దొంగతనాలు చేయటం, ఏమండి వాళ్ళకి వేళ్ళ మధ్యలో ఉండి అక్రమముగా చేయటం, ఇవన్నీ కూడా లీలలో అనుకుంటే కుదరదు. తప్పులు తప్పని ఖండించాలి. ఏమండి, దేవుడు లక్షణాలు అవి కావు. హల్లెలూయా. నీకే నాకే తప్పుగా అనిపిస్తే అది ఎలాగవుతుంది? హల్లెలూయా. కాబట్టి మరి ఏమంటే పాస్టర్ గారు ఎంతసేపు నుంచి మీరు చెప్తున్నారు తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకున్నాడు అంటున్నారు. ఏమండి, అంటే అంతకు ముందు ఆయనలో అవిధేయత ఉందా? అంతే కదా. ఇప్పుడు ఆయన పొందిన శ్రమల బట్టి ఆయన విధేయత నేర్చుకున్నాడు అన్నాం. అంటే అంతకుముందు ఆయనలో ఏముంది? అవిధేయత ఉందా అని నాకు డౌట్ వచ్చేస్తుంది. మా మార్తమ్మకి అయితే మరీ వచ్చేస్తుంది ఆయన నేర్చుకుంటామే. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాని అర్థం అది కాదు. ఆయన అవిధేయత ముందున్నది, ఇప్పుడు విధేయత నేర్చుకున్నాడు అనేది కాదు. దాని అర్థం ఏంటంటే తను పొందిన ప్రతి కొత్త శ్రమల్లో ఆచరణలోనికి వెళ్ళాడు అని అర్థం. ఏం చేస్తున్నాడు? ఆయన అక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు కాబట్టి ఆ శ్రమల్లో ఎందులోకి వెళ్తున్నాడు అంటే ఆచరణలోనికి ఆయన వెళ్తా ఉన్నాడు అని అర్థమే తప్ప అవిధేయత ఆయనలో ఉన్నదని ఇప్పుడు ఏదో కొత్తగా విధేయత నేర్చుకుంటున్నాడు అనేది అది కాదు. దేవుని స్తోత్రం. అంటే విధేయత చూపడం అంటే ఏమిటో అంటే ఆచరణలో పెట్టడం ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? నేర్చుకుంటున్నాడు. అక్కడ ఆచరణ ఉందా? అక్కడేముంది? ఇక్కడ మనిషిగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు దాన్ని శ్రమల్లో దాన్ని ఏం చేస్తున్నాడు అంటే ఆచరణలో పెడుతున్నాడు కాబట్టి నేర్చుకున్నాడు అని రాశాడు. అంతకుముందు ఆయనలో ఏం లేదు? అవిధేయత లేదు లేదు లేదు. అది మనలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బాగా అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయబడ్డాడని చదువుకున్నాం. అమ్మా ఏం చదువుకున్నాం? శ్రమల ద్వారా ఆయన ఏమవుతున్నాడట? హెబ్రీ 2:10 చదువుకున్నాం, సంపూర్ణంగా చేయబడ్డాడు అని. అంటే దీని అర్థం ఏంటి అంటే తనలో లోపాలు ఉన్నాయి లేదా అసంపూర్ణత ఆయనలో ఉన్నదని కాదు. దాని అర్థం ఏంటంటే మనల్ని రక్షించడానికి అవసరమైన
సంపూర్ణ నీతిమత్తత్వాన్ని ఆయన పొందుకున్నాడు అని అంటాం. అర్థమవుతుందా? అంతేగాని ఆయనలో అసంపూర్ణత ఉంది, ఇప్పుడు సంపూర్ణత వచ్చింది, అది కాదు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే మనల్ని రక్షించడానికి అవసరమైన సంపూర్ణ నీతిమత్తత్వమును ఆయన క్రమముగా నెరవేర్చుతున్నాడు అని అర్థం. ఏంటంటే నెరవేర్చుతున్నాడు. సంపూర్ణతలోనికి మనలను నడిపించడానికి ఆయన అన్ని కూడా ఏం చేస్తున్నాడు? నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు. అది సంపూర్ణతకి వెళ్ళటం. దేవుని స్తోత్రం. అందుకని ఆయన సంపూర్ణతలోకి వెళ్తే ఆయన దేవుడు ఎలాగవుతాడంట? కాదు కదా, దాని అర్థం అది కాదనమాట. అంటే ఒక మాటలో మీకు ఇంకా బాగా తెలియాలంటే మత్తయి సువార్త 3:15లో బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి యేసు ప్రభువు వారు వచ్చారు. ఎందుకు వచ్చారు? బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిసాలు ఎందుకు ఇస్తున్నాడు తెలీదా? పాప క్షమాపణ నిమిత్తము ఆయన తన దగ్గరకు వచ్చిన వారికి ఏమిస్తున్నాడు? బాప్తిసం ఇస్తున్నాడు. మరి యేసు ప్రభు వారు కూడా వచ్చారు అక్కడికి. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి ఎందుకు బాప్తిసం? ఆయనలో పాపమే లేదు, పాప క్షమాపణ నిమిత్తం ఆయనకు బాప్తిసం ఎందుకు? ఆయన వచ్చి అంటారు, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చడం మనకు తగి ఉన్నది. ప్రభువా, నీకు నేను బాప్తిసం పెట్టి నాకు నువ్వు బాప్తిసం ఇవ్వాలా అంటాడు. ఏమంటే బాప్తిసం ఇచ్చి యోహాను. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? ఇది కానివి ఇలా కాలి, ఇలా జరగనివి. ఎందుకంటే నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. మాదిరి చూపించడానికి బాప్తిసం తీసుకున్నాడే తప్ప పాప క్షమాపణ నిమిత్తము ఆయన బాప్తిసం తీసుకోలేదు. ఇది మాగా తెలుసుకోవాలి. అందుకే ఏమండి ఇక్కడ 3 విషయాలు మనం తెలుసుకోవాలా. విధేయత నేర్చుకున్నాడు అంటే అంతకుముందు విధేయత లేదని కాదు. అంతకుముందు విధేయత లేదని కాదు. మరేంటి దీని అర్థం అని అంటే ఏమండి ఆ శ్రమల ద్వారా తను పొందిన శ్రమల ద్వారా ఆచరణలోనికి వచ్చాడు. ఎందులోకి వచ్చాడు? ఆచరణలోనికి. బాధల్లోను ఈ శ్రమలోను ఆచరణలోనికి ఆయన వచ్చాడు. అంతకుముందు ఆయనకి లేవయ్యి. ఆయనకి ఎక్కడ ఉంటాయి? దేవుని స్తోత్రం. అది విధేయత నేర్చుకోవటం. అంటే అంతకుముందు అవిధేయత ఉంది. రెండోది సంపూర్ణత అంటే సంపూర్ణత అంటే దాని అర్థం ఏంటి? మనలను రక్షించడానికి అవసరమైన సంపూర్ణ నీతిమంతత్వము ఆయన క్రమముగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఏం చేశాడు? నెరవేర్చుకుంటూ వచ్చి నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీతి యావత్తు ఇలా జరగాలి, అంతే. అలా జరుగుతుంది. హల్లెలూయా. అర్థమైంది కదా? అంతేగాని ఆయనలో ఏ పాపము లేదు. హల్లెలూయా. అందుకే అక్కడ మత్తయి సువార్తలో యేసు ప్రభువారే వివరించారు విషయం 3:15లో. హల్లెలూయా. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తన నీతి మత్తత్వమును ప్రేమను పరీక్షించడానికి శోధన బాధలతో కూడిన జీవితం లేకుండా దేవుని కుమారుడు శరీరధారి అయిన వెంటనే నేరుగా సిలువుకి వెళ్ళిపోయాడు అనుకో. ఇంక బాధగా తెలుస్తుంది, కష్టం ఏం తెలుస్తుంది. అప్పుడు అంటారా దేవుడు ఎన్న అనిపించాడేటి ఆయనకి తెలియటానికి. నాకు ఇలాంటి కష్టం ఆయనకి తెలుసా? నాకు ఇలాంటి కన్నీరు తెలుసా? నాకు ఇలాంటి బాధ తెలుసా? నాకు ఇలాంటి ఆకలి తెలుసా? నాకు ఇలాంటి నొప్పులు తెలుసా? అని అన్నిటిని నెరవేర్చి అన్నిటిలో మనకు సమాన అనుభవము కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. అందుకే నాకున్న ఈ బాధ నీకేం తెలుసయ్యా అన్నాడు. అనడానికి భూమి మీద ఎవ్వరికి కూడా ఏం లేదు అనే మాట లేనే లేదు. ఎందుకంటే అన్నిటిలో ఆయన మనకు సమాన అనుభవంగా ఆయన అనుభవించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఏప్రిల్ 2. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
2:17 రాయబడిన మాట, ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై. బాగా వినండి, ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఎన్ని విషయాలు? అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఆమె అందుకే ఆ కావలసిన వచ్చి రావడానికే అన్నిటిలోనికి ఆయన ప్రవేశించి నడుచుకొని, అవండి శ్రమల ద్వారా విధేయత, తర్వాత ఆ సంపూర్ణత్వము, పరిపూర్ణతలో నడవడానికి, అలాగా మూడోదిగా సమాన అనుభవం కలిగిన వాడిగా మార్చబడ్డాడు. అందుకే ఆయన సమాన అనుభవం కలిగిన వాడు కనుక నిన్ను నన్ను బాగుగా అర్థం చేసుకుంటాడు. అందుకే చీమ బాధ అర్థం చేసుకోవాలంటే చీమలాగా మారితేనే తెలుస్తుంది. కోడి బాధ అర్థం చేసుకోవాలంటే కోడిలాగా మారాలా. మనిషిని అర్థం చేసుకోవాలంటే మనిషిలాగాను మారాలా. ఆ దేవుడు మారితే అర్థమవుతుంది. అందుకని నన్ను అర్థం చీమ నన్ను అర్థం చేసుకోగలదా? నన్ను అక్కడ అర్థం చేసుకుంటుంది, నేను చీమను అర్థం చేసుకోవాలా? అందుకే దేవుడు మానవ దారిగా వచ్చి మనతో సమాన అనుభవంగా పొందిన వాడాయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 18 వచనం, తాను శోధింపబడి శ్రమ పొందను కనుక శోధింపబడు వారికి ఆమేన్ సహాయం చేయగలవాడు ఆయన అన్నాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికీ ఆయనే సహాయము చేయగలిగిన దేవుడు. విధేయత నేర్చుకొని సంపూర్ణుడయ్యాడు ఆయన. హల్లెలూయా. అందుకే యేసు మరణించడానికి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే విధేయత నేర్చుకొని సంపూర్ణ అవడానికి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో నీవు ఈ లోకానికి ఎందుకు వచ్చావంటే విధేయత నేర్చుకొని సంపూర్ణుడు అవడానికి నాయన మీరు వచ్చారు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో మీ పిల్లలైన వారు నేర్చుకున్నారు నాయన, యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్నవారు నేర్చుకుంటున్నారు. వారందరికీ అర్థమయ్యేటట్లుగా మీరు బోధించండి. ఇక్కడ వచ్చిన పిల్లలను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఏ కష్టం, నష్టం, ఎరుకు, ఇబ్బంది, అనారోగ్యం, శోధనలో వారు ఉన్నారు, వారు అన్నిటి నుండి నాయన విడిపించగలిగిన దేవుడు, శోధనల నుండి ఆయన విడిపించగలిగిన దేవుడు. ప్రతి శోధనను అర్థం చేసుకోగలవది ఈరోజు మాకు ప్రత్యేకంగా మీరు మాట్లాడారు. మీకు వందనాలు. ఇదిగో 5వ రోజులోని మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు నాయన. ఈ 40 దినాల్లో నీ బిడ్డలు పరిపూర్ణతలు, సంపూర్ణతలోనికి ఎదగి ఆయన నీ దేవుని ఆశీర్వాదాలు పొందిన సాక్షులుగా వాడుకోమని మహిమ పొందమని నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తే యేసునామం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకరు ప్రార్థన చేయండి.